ఇంకా ఎండాకాలం పూర్తిగా రానే లేదు. ఉడుకు ఉబ్బరింత పెరగలేదు. అడవి జీవరాశులు గొంతులెండి గోసపడే రోజులు ఇంకా ముందట్నే ఉన్నాయి. పురాగా నీళ్లు దొరక్కుంటా కాలేదు మూగజీవులకు. మరి ఏమైందో ఏమో గీ పులి ఏకంగా బాయిలని దుంకింది. మరి ఎందుకు అట్లా చేసింది కావచ్చు అనేది దాన్ని అడుగుదాం పాన్రి. అరేరే, నువ్వు పేరుకే పులివి గాని గిట్లా బాయిల దుంకి బిక్కున బాధపడుతున్నవేందే పులి? ఇంతెల్మే ఎండలు ఎక్కువైనాయి అని చల్లదనం కోసం బాయిల దుంకినవా, లేకుంటే ఈత కొడదామని డైవ్ వేసినవా? ఎందుకు వచ్చినా తిప్పలే నీకు. అడవిలో హాయిగా అన్ని జీవులను బెదిరించుకుంటా రోజుకో జీవిని తిని బతకకుంటా ఇదేం పనే పులి అనాలనిపిస్తుంది కదా. కానీ ఈ పులి ఓ అడవి పందిని వేటాడుకుంటా ఎంబటి పడ్డదట. మరి పులి ఒడుపు కొద్ది వేటాడలేదో లేకుంటే అడవి పందే దీని చేతికి దొరకొద్దని బాయిల దుంకిందో తెలియదు గాని అవి రెండు కలిసి బాయిలనే దుంకినాయట. అప్పటిదాకా అడవి పందిని అమాంతం మింగుదామనుకున్న పులి బాయిల దుంకే వరకు దానికి కూడా పానం పోయినంత పని అయింది. అందుకే బిక్కు బిక్కుమని పానాలు అరిచేతిలో పెట్టుకొని ఆదుకునేటోళ్ల కోసం ఎదురు చూస్తున్నది. అదే బాయిల పందున్నా దాన్ని ఏమనుకుంటా ముందుగాల బాయిల నుంచి బయటపడాలని చూస్తున్నది. మధ్యప్రదేశ్ రాష్ట్రం సియోని అనే ఏరియాల ఇగో గిట్ల పులి బాయిల వడి భయపడుతున్నది. తర్వాత అడవి ఆఫీసర్లకు పులి అడవి పంది ముచ్చట తెలిసి చిన్నగా బయటికి తీసిండ్రట. కానీ చూడుండ్రి, పురాగా ఎండాకాలం మొదలు కాలేదు ఇంతల్మే మూగ జీవులు బావుల చెరువులల్లా దుంకుతున్నాయి. ఏం కోసనో ఏమో ఇది పొర్రి.